మన భారతదేశంలో సామాజిక వర్గాలు చాలా గ్రూపులుగా విభజించబడ్డాయి. వాటిలో ఒక ముఖ్యమైన వర్గం బ్యాక్వర్డ్ క్లాసెస్, అనగా వెనకబడిన తరగతులు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ను షార్ట్కట్లో బీసీ కులాలు అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బీసీ కులాలన్నిటినీ 5 గ్రూపులుగా విభజించారు. అవి ఏమిటంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో బీసీబీ గ్రూప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బీసీలో మిగతా కులాల కన్నా ఈ బీసీబీ కేటగిరీలో ఉండే కులాలలో ఉండే జనాభా సంఖ్య బాగా ఎక్కువ. అందుకే వీరికి రిజర్వేషన్లు కూడా మిగతా బీసీ కేటగిరీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం అదే బీసీబీ కేటగిరీలోని కులాల జాబితా, జీవన విధానం, ప్రభుత్వం వారికి ఇచ్చిన రిజర్వేషన్లు, కుల వృత్తులు అన్నీ వరుసగా తెలుసుకుందాం. బీసీబీ కులాల జాబితా మరియు వారి కుల వృత్తులు ఏమిటో వరుసగా ఇప్పుడు చూద్దాం. 1. ఆర్యక్షత్రియ, చిత్తారి, జీనిగర్, చిత్రకార, నకాస్. చిత్రలేఖనం, చెక్కకళ, శిల్పకళ వీరి కులవృత్తి. 2. దేవంగ, వస్త్రాలు నేయటం వీరి కులవృత్తి. 3. గౌడ, ఈడిగ, గమల్ల, కలాలి, గౌండ్ల, శెట్టి బలిజ, గాజుల బలిజ. తాటి, మధ్యవృత్తి, వ్యాపారం వీరి కులవృత్తి. 4. దూదేకుల, లద్దాఫ్, నూర్బాష్. పాలు మరియు పాల ఉత్పత్తులు తయారు చేయడం వీరి కులవృత్తి. 5. గాండ్ల, తెలుకుల, దేవతిలుకుల. వ్యవసాయం, కూలి పని వీరి కులవృత్తి. 6. జాండ్ర, చేనేత వృత్తి, కర్ర పనులు వీరి కులవృత్తి. 7. కుమ్మరి, కులాల, శాలివాహన. కుండలు తయారు చేయడం, మట్టి వస్తువులు తయారు చేయడం వీరి కులవృత్తి. 8. కరికాల భక్తుల, కైకోలన్, కైకోల, సింగుందం, సింగుంతర్. చేనేత వృత్తి, వస్త్రాలు తయారు చేయటం వీరి కులవృత్తి. 9. కర్ణభక్తుల, వ్యవసాయం చేయడం, సేవా వృత్తులు చేయటం వీరి కులవృత్తి. 10. కురుబ, కురుమ, గొర్రెల పెంపకం వీరి కులవృత్తి. 11. నాగవడ్డీలు, బంగారం, వెండి ఆభరణాలు తయారు చేయటం వీరి కులవృత్తి. 12. నీలకంఠి, పూజారులుగా పనిచేయడం, జ్యోతిష్యం చెప్పటం వీరి కులవృత్తి. 13. పట్కార్, కత్రి, వస్త్ర వ్యాపారం, వస్త్రాలు నేయటం వీరి కులవృత్తి. 14. పెరిక, పెరిక బలిజ, పురగిరి క్షత్రియ, వ్యవసాయం చేయడం, కూలి వృత్తులు నిర్వహించటం వీరి కులవృత్తి. 15. నెస్సి, కూర్ని, చేనేత వృత్తి, వస్త్రాలు నేయటం వీరి కులవృత్తి. 16. పద్మశాలి, శాలి, శాలీవన్, పట్టుశాలి, సేనాపతులు, తొగటశాలి. చేనేత వృత్తి, పట్టు వస్త్రాలు తయారు చేయడం, పత్తి వస్త్రాలు అల్లటం వీరి కులవృత్తి. 17. శ్రీశయన, సెగిడి, వంటకారులుగా పనిచేయడం, వంట ఉత్పత్తులు తయారు చేయడం వీరి కులవృత్తి. 18. స్వకులశాలి, చేనేత వృత్తి, వస్త్రాల తయారీ వీరి కులవృత్తి. 19. తొగట, తొగటి, తొగట వీర క్షత్రియ, చేనేత వృత్తి, వస్త్రాలు నేయడం వీరి కులవృత్తి. 20. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, అవుసల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి, శిల్పవృత్తులు, ఇనుము పనులు, చెక్క పనులు, కంచు పనులు, రాయి చెక్కడం వంటి పనులు వీరి కులవృత్తులు. 21. లోద్, లోది, లోదా, వ్యవసాయం చేయటం వీరి కులవృత్తి. 22. నగరాలు, వ్యాపార వృత్తి, వాణిజ్యం వీరి కులవృత్తి. 23. బుందిలి, చేనేత వృత్తి వీరి కులవృత్తి. 24. ఆర్యమరాఠీ, మరాఠా, బ్రాహ్మణేతర, సురభి నాటకాల వాళ్ళు, నాటక ప్రదర్శనలు, వినోద వృత్తి వీరి కులవృత్తి. 25. నీలి, వర్ణకులు, వస్త్రాలకు రంగులు వేయడం, వస్త్రాలకు రంగులు అద్దడం వీరి కులవృత్తి. 26. బుడుబుంజల, బుజ్వ, బడ్బుంజ, డప్పు వాయిద్యం, జానపద కళలు వీరి కులవృత్తి. 27. గుడియా, గుడియా, బొమ్మల తయారీ, ఆట వస్తువులు చేయటం వీరి కులవృత్తి. ఈ బీసీ కులాలనేవి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. భారత రాజ్యాంగం వీరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బీసీబీ కులాలకి
రిజర్వేషన్ శాతం ఒకేలాగా కల్పించబడింది. ఆ రిజర్వేషన్లు ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తంగా బీసీ వర్గానికి 29% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం ఉపవర్గాల వారీగా ఎలాగున్నదో ఇప్పుడు చూద్దాం. బీసీ వర్గాల్లో గ్రూప్ ఏ కేటగిరీకి 7% రిజర్వేషన్ ఉంది. అలాగే బీసీ వర్గాల్లో గ్రూప్ బి కేటగిరీకి 10% రిజర్వేషన్ ఉంది. అలాగే బీసీ వర్గాల్లో గ్రూప్ సి కేటగిరీకి 1% రిజర్వేషన్ ఉంది. ఇక బీసీ వర్గాల్లో గ్రూప్ డి కేటగిరీకి 7%, గ్రూప్ ఈ కేటగిరీకి 4%గా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈ మొత్తం అన్ని రిజర్వేషన్ల పర్సంటేజీలు కలిపితే 29% రిజర్వేషన్లు వస్తుంది. ఇలా బీసీ వర్గాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29% రిజర్వేషన్ ఉంది. ఈ బీసీబీకి ఎడ్యుకేషన్, జాబ్, రాజకీయ రంగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని వలన చాలామంది ఇప్పుడు ఉన్నత విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ బీసీబీలో చాలామంది సాంప్రదాయంగా కులవృత్తులు చేసేవారు. ఇనుము వంటి లోహంలతో వస్తువులు తయారు చేయడం, సముద్రం, నది తీర ప్రాంతాల్లో వ్యవసాయం, చేపలు పట్టడం వంటి పనులు చేయడం, వెదురుతో బుట్టలు నేయడం, పనిముట్లు తయారు చేయడం, బట్టలు అల్లడం వంటి కులవృత్తులు ఈ బీసీబీ కులాల్లో మనకి కనిపిస్తాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈ బీసీబీ వర్గం చాలా కీలకమైనది. వీరు లేకుండా గ్రామీణ వ్యవస్థను ఊహించలేము. గతంలో వీరు విద్యాలోపం, పేదరికం వల్ల వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు కులవృత్తుల నుంచి వీరు మారుతున్న కాలానుగుణంగా అన్ని రంగాల్లోకి వస్తున్నారు. విద్య, టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్, ఐటీ, ఫార్మా, ఇలా అన్ని రంగాల్లో ఈ బీసీబీ కేటగిరీకి చెందిన కులస్తులు ముందు స్థానంలో ఉంటున్నారు. కానీ ఇంకా కొంతమంది సామాజిక వెనుకబాటు నుంచి బయటకు రావాల్సి ఉంది. బీసీబీ కులాలు మన సమాజంలో చాలా ముఖ్యమైన వర్గం. వీరి కృషి లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఊహించలేము. రిజర్వేషన్ల వల్ల, ప్రభుత్వ పథకాల వల్ల వీరు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలతో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. ఈ బీసీ గ్రూపుల్లో రాష్ట్రం, జిల్లా మీద ఆధారపడి కులాల జాబితాలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఒక జిల్లాలో బీసీబీలో ఉన్న ఒక కులం మరొక జిల్లాలో బీసీడీ లేదా బీసీఏలో ఉండవచ్చు. అలాగే ఒక జిల్లాలో బీసీఏలో ఉన్న ఒక కులం మరొక జిల్లాలో బీసీబీలో లేదా బీసీడీలో ఉండవచ్చు. ఇలా జిల్లాల బట్టి ఈ జాబితాలో ఉన్న కులాలు కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది, గమనించగలరు.